ఒక వ్యక్తి ఉన్నాడు ఇలాగే. ఆయన ఒక గెస్ట్ ని పిలిచాడు ఇంటికి. గెస్ట్ ని పిలిచిన తర్వాత ఆయన తన యొక్క గృహం చూపిద్దాం అనుకున్నాడు, కానీ కొంత భాగాన్ని లాక్ వేసి పెట్టేసుకున్నాడు. కొంత భాగాన్ని మాత్రమే చూపిద్దాం అనుకున్నాడు. చూపిద్దాం అనుకున్న భాగము చాలా అందంగా, నీట్ గా, సౌందర్యంగా ఉంది. లాక్ వేసి పెట్టుకున్న భాగం మాత్రము చాలా దరిద్రంగా, చండాలంగా ఉంది. ఎందుకు లాక్ వేసి పెట్టుకున్నాడంటే అది చూడడానికి బాగోదు, మన రహస్య పాపములాగా. కొంతమంది రహస్య పాపాన్ని లాక్ వేసి పెడతారు, బయటకి పవిత్రంగా, పరిశుద్ధంగా ఇస్తూ. యేసు ప్రభు ఆ యొక్క గెస్ట్ లా కాదు. యేసయ్య నేను ఏలుబడి చేసేవాడు. నీ యొక్క ప్రతి అంశములో ఆయన ఆలోచన ఉండాల్సిందే. ఎందుకంటే ఆయన రాజై ఉన్నాడు. ఆయన వస్తే ప్రతి దరిద్రాన్ని తొలగించి పరిశుద్ధమైనటువంటి వాతావరణంగా మారుస్తాడు. అనేక మంది బాధపడతా ఉంటున్నారు, ఎందుకు ఇలా నా జీవితంలో అవుతుంది, ఎందుకు ఇలాగా అంటే ప్రాబబ్లీ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద సీక్రెట్ సిన్ దట్ యు ఆర్ డీలింగ్ విత్. ప్రాబబ్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ ద టాక్సిక్ రిలేషన్షిప్స్ దట్ యు ఆర్ హ్యావింగ్. నువ్వు ఇంకా ఎదగలేకపోతున్నావు. నువ్వు ఇంకా నీ యొక్క జీవితంలో సమాధానాన్ని, సంతోషాన్ని పొందలేకపోతున్నావు. యేసయ్యని గెస్ట్ లా ట్రీట్ చేయొద్దు. నిన్ను పరిపాలించడానికి ఆయన ఆహ్వానించు.